తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ సిటీ బస్సుల్లో డిజిటల్ పేమెంట్ సిస్టమ్ స్టార్ట్ చేసింది. ఇకపై సిటీ బస్సుల్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేసే వెసులుబాటు కల్పించింది. డిజిటల్ పేమెంట్ ద్వారా టికెట్ తీసుకుని ప్రయాణం చేసే వీలు కల్పిస్తోంది. దీంతో గతంలో కండక్టర్స్ కు ఇబ్బందిగా మారిన చిల్లర సమస్యలకు స్వస్తి పలికింది ఆర్టీసీ యాజమాన్యం. టీజీఆర్టీసీ నిర్ణయంపై ప్రయాణికులు కండక్టర్స్ వర్షన్ ఎలా ఉందో మా కరెస్పాండెంట్ శ్రీధర్ మరింత సమాచారం అందిస్తారు. హైదరాబాద్ సిటీ బస్సుల్లో ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థను టీజీఎస్ఆర్టీసీ ప్రారంభించింది. గతంలో చూసుకుంటే మాత్రం ఇటు చిల్లర సమస్య ఎక్కువగా ఉండటంతో అంటే ప్రయాణికులకు చిల్లర సమస్య ఎక్కువగా ఉండటంతో ఇటు కండక్టర్లు కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది. కానీ ఇటు టీజీఎస్ఆర్టీసీ మాత్రం ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ ద్వారా అంటే యూపీఐ కోడ్ ద్వారా క్యూఆర్ కోడ్తో స్కాన్ చేయడం ద్వారా బస్సులో ప్రయాణించే విధంగా వెసులుబాటు కల్పించింది. నిన్నటి నుంచి ఆన్లైన్ టికెట్ వ్యవస్థ అనేది టీజీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. మేడం, ఆన్లైన్ సిస్టమ్ని తీసుకొచ్చింది కదా, అంటే గతంలో ఉన్న సమస్య ఇప్పుడు తప్పుతుందంటారా? తగ్గుతుంది సార్, చాలా మట్టుకైతే తగ్గుతుంది సమస్య. చిల్లరకి దానికి తగ్గుతుంది, కానీ ఈ సిటీలో కాబట్టి కొంచెం ఇష్యూ చేయడానికి లేట్ అవుతుంది, స్కాన్ కావడానికి దానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. కానీ చేంజ్ గురించి అయితే సమస్య అయితే తగ్గుతుంది. చాలామంది ఆన్లైనే అడుగుతున్నారు చేంజ్ లేక. అంటే ఈ స్టాపులు దగ్గర ఉంటాయి కదా మేడం, అంటే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం లేట్ అవుతుంది కదా, దానివల్ల సమస్య ఏమన్నా వస్తుంది? అదొకటే సార్ సమస్య. దగ్గర స్టాపులు అయితే సమస్య అవుతుంది, కొంచెం లాంగ్ అట్లయితే ఏం కాదు సార్. చేంజ్ గురించి అయితే చాలా తగ్గుతుంది. అంటే ప్రయాణికులు ఎట్లున్నారు? క్యూఆర్ కోడ్ సిస్టమ్ పెట్టారు కదా, వాళ్ళ నుంచి ఎట్లుంది స్పందన? వాళ్ళ నుంచి మంచిగానే ఉంది సార్. వాళ్ళకి కావాల్సింది కూడా అదే. ఇప్పుడు అన్నీ ఆన్లైన్లోనే అయినాయి కదా సార్, క్యాష్ దానికన్నా ఆన్లైన్లో అయినాయి కాబట్టి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు అదే అడుగుతున్నారు, ఆన్లైన్ స్కానర్ అదే అడుగుతున్నారు సార్. ఈ ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థ ప్రయాణికులు కూడా స్పందన మంచిగా ఉందని, ఆన్లైన్ టికెటింగ్ ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ ద్వారా అడుగుతున్నారు టికెట్ తీసుకోవడం అనేది. చిల్లర సమస్య ఉండడం వల్ల వాళ్ళు కూడా ఆన్లైన్ టికెట్ తీసుకుంటాం అంటున్నారు. సరే, ఆన్లైన్ టికెట్ తీసుకున్నది ఎట్లా అనిపిస్తుంది? టికెట్ మామూలుగా చిల్లర సమస్య ఉండేది గతంలో, ఇప్పుడు ఎట్లా? टिकट ऑनलाइन में बहुत अच्छा लगा. ऑनलाइन है, हम लोग को कैश नहीं है, फिर भी हम लोग ट्रेवल कर सकता. कभी फ़ोन पे है, गूगल पे है, तो अच्छा लग रहा. बोले तो फैसिलिटी अच्छा है जो स्टार्ट किया. గతంలో మాత్రం చిల్లర సమస్య ఉండేది. ఇప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఆన్లైన్ టికెట్ అంటే బయట షాపులలో కానీ ఇటు దుకాణాల్లో కానీ ఎలా అయితే క్యూఆర్ కోడ్ ద్వారా మనం ఆన్లైన్ స్కాన్ ద్వారా పేమెంట్ చేస్తాం, అదేవిధంగా ఇప్పుడు ఆర్టీసీ బస్సులు కూడా ప్రవేశపెట్టడంతో ఇటు ప్రయాణికులు కూడా స్పందన బాగుందని ఇటు ఆర్టీసీ కండక్టర్స్ అంటున్నారు. కెమెరా పర్సన్ బాలుతో శ్రీధర్, టీవీ9 హైదరాబాద్.